అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కోలోని వారికిని, యెరూషలేములోను, యోదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిమి. చాలా దేవుడి మాటలు దీవించును గాక. అపోస్తుల కార్యంలో 26వ అధ్యాయంలో మనం అక్కడ ఎదర అధ్యాయాలు అన్నీ కూడా ఏంటంటే అపోస్తలైన పౌల్ని అక్కడ తీసుకెళ్ళడం పెద్దల దగ్గరికి, అక్కడి నుంచి మళ్ళీ వేరొక రాజు దగ్గర తీసుకెళ్ళి అక్కడి మళ్ళీ అగ్రిప్ప దగ్గర తీసుకురావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలా జరిగిన తర్వాత అగ్రిప్ప రాజుకి ఇక్కడ వివరించుకుంటూ ఉన్నాడు తన సమస్య ఏంటి అనేది. ఇక్కడ వివరించుకుంటూ, అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషంగా ఎరిగిన వారు కనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానం చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడినని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. ఇక్కడ అగ్రిప్పరాజు ముందు అపోస్తలైన పౌలు వీళ్ళందరూ ఎందుకు తనని ఇక్కడ తీసుకొచ్చారో, ఎందుకు ఇక్కడ తన మీద అతని మీద నేరమును మోపారో, ఇవన్నీ కూడా అగ్రిప్పరాజు ముందు చెప్పుకోవాలని చెప్పేసి అపోస్తలైన పౌలు ఇక్కడ అగ్రిప్పరాజుతో చెప్పుకుంటూ అంటున్నాడు కదా, నేను చెప్పే సంగతులని తాల్మితో అంటే ఓర్పుతో నెమ్మదితో దాన్ని నా మాటలు వినవలనని వేడుకొంచున్నాను అన్నాడు. సో మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యం నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరికీ తెలుసు ఎలాంటి ఉండో ఏంటో అనేది. కాబట్టి వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్ట గల తెగను అనుసరించి పరిసయ్యుడునిగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమైన నిరీక్షణ గురించి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించు ఆ వాగ్దానం పొందుదని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. ఇక్కడ అపోస్తలైన పౌలు కదిపిన సంగతి ఏంటంటే మృతుల పునరుద్ధానం అనేది ఉంది అని పౌలు యొక్క నమ్మకము. అక్కడ నేను మనం చెప్పాను 2 తెగలు, పరిసయ్యులు, సద్దుకైలు. సో వీళ్ళిద్దరికీ ఒకళ్ళేమో పునరుద్ధానం ఉందని నమ్ముతున్నారు, మరొకళ్ళేమో పునరుద్ధానము లేదని నమ్ముతున్నారు. సో ఇక్కడ పౌలు యొక్క వాదన మృతుల పునరుద్ధానము ఉంది అన్న వారితోనే ఏకీభవిస్తూ ఉన్నాడు. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడయ్యాడు కాబట్టి మన నిరీక్షణ ఎక్కడుంది? ఇప్పుడు మన పునరుద్ధానం ఉంది నమ్మే గుంపులో ఉన్నామా, నమ్మని గుంపులో ఉన్నామా? మనం నమ్ముతున్నాం, నమ్మే గుంపులో పునరుద్ధానం ఉంది. దానికి ఆధారం ఏంటి? మృతులకు పునరుద్ధానం అంటే ఏంటి? మృతులు తిరిగి మరలా లేస్తారు, పునరుద్ధానం కలుగుతుంది. అది ఉంది అని నమ్మడానికి మనకి నిరీక్షణ ఏంటి? యేసయ్య లేచాడు కాబట్టి మనం కూడా తిరిగి లేస్తామని నిరీక్షణ ఉంది. అదే అపోస్తుడైన పౌలు బోధిస్తూ ఉంటే ఆయన మీద ఏం చేసిన నేరం మోపారు. ఆయన మీద నేరం మోపి ఏమైందంటే ఆయన ఇక్కడ నిలబెట్టారు. అక్కడ చెప్తున్నారు అగ్రిప్ప, ఈ కారణం చేతే రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. ఏ నిరీక్షణ? మృతులు తిరిగి లేస్తారు. దాంతో యేసుక్రీస్తు ప్రభువు కూడా అక్కడ పెద్ద ప్రధానమైన సమస్య ఏంటంటే, యూదులకి క్రైస్తవులకి మధ్య ప్రధానమైన సమస్య ఏంటంటే, అందులో కొంతమంది క్రీస్తు పునరుద్ధానుడయ్యాడని నమ్మట్లేదు, క్రీస్తు మన కొరకు వచ్చి ప్రాణం పెట్టాడని నమ్మట్లేదు. కానీ క్రీస్తు ఇక్కడ పౌలు గారి యొక్క ముఖ్య ఉద్దేశం, ఆయన సువార్త ప్రకటన ఏంటంటే క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అంటే క్రీస్తు మరణాన్ని జయించాడు అన్నదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది. మన రక్షకుడు మరణాన్ని జయించాడు, ఆయన ప్రాణాన్ని ఇవ్వగలడు, తిరిగి ఆయన ప్రాణాన్ని పొందుకోగలడు, అంటే ఆయన జీవం కలిగిన దేవుడు అని ప్రజలకు తెలియచేయడానికి ఆయన సువార్త ఉద్యమంలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన యొక్క వాదన ఏంటంటే ఒకటే, యూదులకి క్రీస్తును అంగీకరించేలాగా చెయ్యాలి యూదులు. ఎందుకంటే యూదులు క్రీస్తుని అంగీకరించట్లే, ఒప్పుకోవట్లేదు. సో ఆ విషయంలో ఈయన మాట్లాడుతూ అక్కడ ఈ విషయమై నేను ఇక్కడ నిలబడి ఉన్నాను రాజా అని చెప్పుకుంటూ, నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవాలని నేను అనుకుంటుని,
ఇంతకు ముందు కూడా నేను ఎవరి గురించి అయితే ఇప్పుడు చెబుతూ ఉన్నానో ఆయనకి వ్యతిరేకంగా నేను అనేక కార్యాలు చేశాను. ఆయన పునరుద్ధానుడయ్యాడని చెప్పేటువంటి పౌలే ఇంతకుముందు ఆయనకి ఎలా పనిచేశాడు? యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా పనిచేశాడు. అనేక కార్యములు నేను చేయవలని అనుకుంటుని యెరూషలేములో నేను అలాగ చేశాను కూడా, చేసి తిని నేను ప్రధాన యాజకులను అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. ఎంతోమంది పరిశుద్ధులు చెరసాల్లో వేయించాను, ఎంతోమంది పరిశుద్ధులు చంపుతూ ఉంటే దీన్ని అంగీకరించి సమ్మతించి సాక్షిగా నేను అక్కడ ఉన్నాను. అనేక పర్యాయం సమాజ మందిరములన్నింటిలో వారిని దండించి వారి దేవదోషం చేయనట్లు బలవంత పెట్టి చూచి తిని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒకప్పుడు నేను ఏం చేసేవాడినో, ఒకప్పుడు ఇదే, ఇప్పుడు ఏ నిరీక్షణ అయితే నేను కలిగి ఉండి ఏ నిరీక్షణ గురించి నేను బోధిస్తూ ఉన్నానో, ఏ నిరీక్షణ గురించి నేను కలిగి ఉండి ఏ నిరీక్షణ గురించి ప్రజలకు నేను ఒప్పింప చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నానో, ఇప్పుడు నేను ఎవరికైతే సాక్షిగా ఉన్నానో, ఇప్పుడు నేను ఎవరి తోటి ఇక్కడ నిలబడ్డానో ఆయన్నే ఒకప్పుడు నేను వ్యతిరేకించాను. నేను వ్యతిరేకించి ఆయన ప్రజలను హింసించాను, పరిశుద్ధులను హింసించాను అని చెప్పుకుంటూ వస్తూ, అందు నిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవచ్చుండగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమని ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చక్కటి మాటలు మనం చూసినట్లయితే కనుక, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమని ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని. మెట్ట మధ్యాహ్నం సూర్యుని చూడడమే మనకు కష్టం కదా. సూర్యకాంతిని అది మించిందే చాలా కాంతి, దాని వైపు కూడా మనం చూడలేం. అక్కడ అంటున్నాడు కదా, ఆ సూర్యకాంతిని కూడా మించినటువంటి, అంటే ఆ సూర్యకాంతిని మించినటువంటి మరొక బలమైన వెలుగు వాళ్ళకి కనిపించినట్లుగా అపోస్తలుడైన పౌలుకి మనం చూస్తూ ఉన్నాం. అంటే నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన, అంటే ఈ దేవుడు సూర్య తేజస్సును మించినవాడు, సూర్యుని నియమించినవాడు. ఆయనే సూర్యుడికి సృష్టికర్త ఆయన అయి ఉన్నాడు. అటువంటి ఆయన సృష్టించినటువంటి ఆ దానికంటే కూడా ఈయన గొప్పవాడని, ఈయన మహిమ కలిగిన వాడని, ఈయన గొప్ప వెలుగు, అంటే మెట్ట మధ్యాహ్నం సూర్యుని వెలుగును కూడా కనుమరుగు చేయగలిగినటువంటి ఒక శక్తివంతమైన వెలుగు నాకు ఆ రోజు నాకు మెట్ట మధ్యాహ్నం కనిపించింది. హల్లెలూయా. ఒక గొప్ప ప్రత్యేకమైన వెలుగు కనపడాలంటే ఎక్కడ కనపడితే మనకు అర్థమవుతుంది? ఒక గొప్ప వెలుగు, గొప్పగా వెలుగు ఉందని చెప్పాలంటే ఎప్పుడు చూస్తే ఆ వెలుగు యొక్క విలువ మనకు తెలుస్తుంది? చీకట్లో చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత గొప్ప వెలుగు అది. కానీ ఇక్కడ మిట్ట మధ్యాహ్నం కూడా అంత గొప్ప వెలుగును చూడగలిగాడని చెప్తున్నాడంటే కనుక, సూర్య తేజస్సును మించిన కంటే, అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎంతటి గొప్ప తేజస్సో అక్కడ స్పష్టంగా ఉన్న వారందరికీ ఈ మాట వాడడం ద్వారా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మేమందరము నేలపడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు, మునుకోలకు ఎదురుతనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని. అప్పుడు పౌలు ఆ గొప్ప వెలుగులో నుంచి కింద పడి, పడినప్పుడు కింద పడి అప్పుడు ఆయనకు ఒక మాట వినపడిందంట, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలకు ఎదురుతనుట నీకు కష్టమని నీకు తెలియదా? మునికోలను తనడం, ఎదురు తనడం అనేది ఎవరికి సాధ్యమైంది కాదు. మునికోలంటే ఎద్దుని ఒక బలమైన ఎద్దుని అదుపులో ఉంచడం కోసం ఆ మునికోలతో పొడిచి ఆ ఎద్దుని, అడ్డం తిరిగేటువంటి ఎద్దుని దారిలోకి తెచ్చుకునేవారు అప్పుడు. అలాంటిది ఆ మునికోలకు, బలమైన ఎద్దునే దారిలో పెట్టేది ఈ మునికోలు. అలాంటి మునికోలకు నువ్వు ఎదురుదన్నుట అసాధ్యం. అంటే ఎటువంటి బలవంతుడినైనా, ఎటువంటి గొప్పవాడినైనా, ఎంతటి వాడినైనా ఆయన ఎదుట మోకరింప చేయగలిగిన వాడు యేసుదేవుడై ఉన్నాడు. అటువంటి యేసుదేవుడికి ఎదురు తిరగడం నీ వల్ల కాదు, అటువంటి యేసుదేవునికి వ్యతిరేకంగా మాట్లాడి పనులు జరిగించడం నీ వల్ల కాదు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. బలమైనటువంటి వాడైనా సరే, ఒక బలమైన ఎద్దును, ఎవరికి లొంగని ఎద్దును వంగదీసేటువంటి ఇది ఆయుధమే మునికోల. ఎటువంటి వాడినైనా, ఎలాంటి వాడినైనా, ఎంతటి బలవంతుడినైనా, ఎంతటి దేవుని నామాన్ని లెక్క చేయని వాడినైనా, దేవునికి ఎంత వ్యతిరేకంగా ఉన్నవాడినైనా, దేవుని కార్యాలకు, దేవుని పనులకు ఎంతటి వ్యతిరేకమైన వాడినైనా సరే అదుపులో పెట్టుకోగలిగిన వాడు యేసు దేవుడై ఉన్నాడు.
మహామహులు తల ఎగరేసిన వారు కూడా వాళ్ళు దేవుని ఎదుట శిరస్సు వహించి మోకరిల్లాగా చేసిన వాడి దేవుడు. హల్లెలూయా. నాటికి నేటికి కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవుడు ఎవరైతే దేవుని పనులకు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోకరింపజేసిన వాడు దేవుడు. ఆ మాటకు వస్తే ఇక్కడ మనందరం కూడా ఎంతమంది దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడలేదు? మనం ఎంతమంది దేవునికి వ్యతిరేకంగా మనం లేం? ఎంతమంది ఇక్కడ దేవుడిని మనం దూషించలేదు? ఎంతమంది దేవుడిని అంటే చులకనగా చూడలేదు? ఎంతమంది దేవుడి నామాన్ని తక్కువ చేసి మనం మాట్లాడలేదు? మనం తక్కువ ఒక రకంగా. దేవుని ప్రజలను అపోస్తలుడైన పౌలును చూసుకుంటే చిత్రహింసలు చేశాడు. ఆయన సాక్షిలో మనం వింటున్నాం. చిత్రహింసలు చేసి పరిశుద్ధిని సైతం హింసించి దేవుని దూషించేలాగా చేసేవాడు. అంత హింసించేవాడు ప్రజల్ని. ఈయన హింస పడలేక చివరికి దేవుని దూషించేవాళ్ళు. వాళ్ళు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచి తిని మరియు మిక్కిలి క్రోధము గలవాడినై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసిస్తూ ఉన్నాడు. ఒక చోటే కాదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ప్రజల్ని హింసించడం, దేవుని ప్రజల్ని. అది చాలా దేవుని ప్రజల్ని హింసించి ఇంతటి దుర్మార్గత కలిగినటువంటి సౌలు ఈరోజు మరలా ఎవరికి సాక్షి అయ్యాడు? మళ్ళీని ఆయనకి సాక్షి అయ్యాడు. హల్లెలూయా. కాబట్టి అందుకని అంటాడు, దేవుడు అంటాడు కదా అక్కడ ఒక మాట, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావు అంటే, ఇక్కడ హింసించింది దేవుణ్ణా దేవుని ప్రజలనా? దేవుని ప్రజల్ని హింసించాడు. దేవుని ప్రజల్ని హింసిస్తే దేవుడు ఏమంటున్నాడు? నన్నెందుకు హింసిస్తున్నావు అంటే, ఇక్కడ దేవుని ప్రజలను హింసిస్తే ఎవరిని హింసించినట్లు? దేవుని ప్రజలను నష్టపరిస్తే ఎవరిని నష్టపరిచినట్లు? దేవుని ప్రజల మీద నిందలు వేసి మాట్లాడితే ఎవరినన్నట్లు? ఇక్కడ మనం ఎవరికి నష్టం చేసినా, ఎవరికి గాయం చేసినా అది ఎవరికి గాయం చేసినట్లు అంటే దేవుడికే గాయం చేసినట్టు. దేవుని ప్రజల్ని మనం ఎవరిని గాయపరిచినా, దేవుని ప్రజల్ని ఎవరు మనం లేని మాటలు కాని మాటలు మనం అన్నా, దేవుని సేవకు ఎక్కడ నష్టం జరిగించినా అది ఎవరికి నష్టం జరిగించినట్లు? దేవుడికే ఖచ్చితంగా. ఎందుకంటే అందుకే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నన్ను ఎలా హింసించున్నాను. ఎవరిని హింసించాను? నేను నిన్నెప్పుడు హింసించాను ప్రభువా? దేవుడు సౌలు ప్రజల్ని దేవుని హింసించగలిగినంత గొప్పవాడేమి కాదు కదా. కానీ అంటే దేవుడు ఇక్కడ ఒక మాట మనం తీసుకుంటే, దేవుని ప్రజలను ఎవరిని మనం హింసించినా అది ఎవరు తీసుకుంటారా బాధ చెప్పండి? దేవుడు తీసుకుంటున్నాడు ఆ బాధ. ఏ దేవుని ప్రజల్ని మనం తక్కువ చేసి మాట్లాడినా ఆ అవమానాన్ని ఎవరు తీసుకుంటున్నారు చెప్పండి? దేవుడే తీసుకుంటున్నాడు. అంటే మనం ఎవరిని, దేవుని పిల్లల్ని మనం ఎవరిని తక్కువ చేసి అవమానించి మాట్లాడినా దేవుడిని అవమానించినట్లే, అది దేవుని తక్కువ చేసినట్లే నిస్సందేహంగా దేవుని వాక్యాన్ని బట్టి. సో మనము దేవుని ప్రజల్ని మనం గౌరవిస్తే ఎవరిని గౌరవించినట్లు? దేవుడినే గౌరవించినట్లు. దేవుని సేవను పాడు చేస్తే ఎవరిని పాడు చేసినట్లు? ఎక్కడున్న సంఘాన్ని పాడు చేస్తే ఎవరిని పాడు చేసినట్లు? ఎక్కడున్న ఒక వ్యక్తిని పాడు చేస్తే ఎవరిని పాడు చేసినట్లు? ఎక్కడున్న నన్ను పాడు చేస్తే ఎవరిని పాడు చేసినట్లు? ఎక్కడున్న మిమ్మల్ని పాడు చేస్తే ఎవరిని పాడు చేసినట్లు? సో దేవుని మనం అనుకుంటాం కదా, మన పిల్లల్ని ఏదన్నా అన్నాం అనుకోండి, అది ఎవరు తీసుకుంటారు? దాన్ని తల్లిదండ్రులే తీసుకుంటారు. సో అలాగే దేవుని పిల్లల్ని మనం ఎవరిని ఏదన్నా ఎవరు తీసుకుంటారు? దాన్ని ఖచ్చితంగా దేవుడే దాన్ని తీసుకుంటాడు. కాబట్టి దేవుడికి అది మనం లెక్క చెప్పవలసిన వారు ఉంటాం. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆ రోజు మేము నేల పడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు? మునుకోలకు నువ్వు ఎదురు తనటము నీకు అసాధ్యమని చెప్పి ఎబ్రీ భాష ఒక మాట నేను విన్నాను అన్నట్లుగా చూస్తూ ఉన్నాం. క్రైస్తవులు పౌలు ఇలాంటి పదునైన కొనతో గుచ్చి అనుభవించే బలమైన ఎద్దు లాంటి వాడిగా మనం చూస్తున్నాం. వేరే మాటలు మనం చెప్పాలంటాను, మంచివారి పట్ల క్రూరంగా వ్యవహరించడం వల్ల పౌలు మనసులో కొంత కలత, హృదయంలో కొంత బాధ ఉండాలి అతను. ఎందుకంటే ఇప్పుడు బాధపడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే నేను ఒక మంచి ప్రజలను, దేవుని ప్రజలను, పరిశుద్ధులను నేను హింసించాను, పరిశుద్ధుల్ని నేను కష్టపెట్టాను, పరిశుద్ధుల్ని నేను మాట్లాడినాను అని చెప్పి ఇప్పుడు కొంత మనసులో ఆయన ఇక్కడ మాట్లాడుతున్న మాటలను బట్టి కొంత పశ్చాత్తాపడుతున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆయన చేసినటువంటి చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి చూస్తే దేవుని ప్రజల పట్ల, పరిశుద్ధుల పట్ల ఆయన మాట్లాడిన మాటలను బట్టి కొంత హృదయంలో కలత చెందినట్లుగా, హృదయంలో కొంత బాధ ఉన్నట్లుగా ఆయనకి మనం ఎరిగిన వారమై ఉండాలి. అతని నిజస్థితిని గురించి, అతని పనుల గురించి
పవిత్రాత్మ అతని లోపల ఒప్పిస్తూ ఉంది. మొన్న వారం చెప్పాను, మనస్సాక్షి అంటే ఇప్పుడు లోపల మనస్సాక్షి అతను ఏం చేస్తుందంటే, నువ్వు తప్పు చేశావు, ఫలానా వారి పట్ల నువ్వు తప్పు చేశావు, ఫలానా పరిశుద్ధుల్ని హింసించావు, ఫలానా వారి మీద నువ్వు చెడ్డ మాటలు పలికావు, వాళ్ళు బలవంత పెట్టావు, వాళ్ళు దేవుని దూషించేలాగా చేశావు అని ఈ లోపల ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు పౌలుకి తన మనస్సాక్షి తన లోపల చెబుతూ ఉంది. అతన్ని ఆ చేసినటువంటి తప్పిదాన్ని బట్టి అతని పశ్చాత్తాపడినట్లుగా చేస్తూ ఉంది. అప్పుడు అంటాడు, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును. చాలమ్మ, ప్రభు అంటున్నాడు, నువ్వు ఎవడో ప్రభు అంటే నువ్వు హింసిస్తున్నా యేసుని అంటున్నాడు. యేసుక్రీస్తుని ప్రభు నేను చెప్పాను. ప్రభుని సౌలు హింసించాడా? లేదు కదా. సో నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగా నియమించుడికై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదమును మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్ని జనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడుదను. వారి చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరవబడుటకై. విశ్వాసం చేతనే పాపక్షమాపణ మనకి కలుగుతుంది. విశ్వాసం చేతనే మనం పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యము, ఆస్తిని, భాగాన్ని మనం పొందుకుంటామని దేవుని లేఖనం మనం స్పష్టంగా చదివిస్తూ ఉంది. ఇక్కడ మనం చదివించిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, కాబట్టి అగ్రిప్ప రాజా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక. చాలు. ఇక్కడ అపోస్తులైన పౌలుకి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం ఎక్కడి నుంచి కలిగింది? ఆకాశం నుండి కలిగింది. సో ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేనేం కాను? అవిధేయుడును కాను. ఇక్కడ వీళ్ళందరూ పెట్టే కష్టాలను బట్టి కానీ, యూదులందరూ ఎదురు తిరిగి మాట్లాడే మాటలను బట్టి కానీ, వాస్తవంగా పౌలు ఏం చేయాలంటే సువార్త పని మానేయాలి. ఎందుకు? సొంత ప్రజలే అర్థం చేసుకుంటలేదు, సొంత ప్రజలే మాట్లాడుతూ ఉన్నారు, సొంత ప్రజలే హింసిస్తూ ఉన్నారు, సొంత ప్రజలే అభాండాలు మోపుతూ ఉన్నారు, సొంత ప్రజలే అతన్ని తప్పు బోధన బోధిస్తున్నాడని, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని సొంత ప్రజలే ఆయన మీద నిందలు వేసి మోపుతున్నప్పుడు, సొంత ప్రజలు ఇతడు నేరస్తుడు అని చూపిస్తూ ఉన్నప్పుడు ఇతడు ఏం చేయాలి? మానేయాలి. నాకెందుకంటే వచ్చింది తెప్పలయ్యి, ఎవరి కోసం చేస్తున్నాను ఇవన్నీ? అపోస్తలుడైన పౌలు రక్షించబడలేదా? అపోస్తలుడైన పౌలు పాప క్షమాపణ పొందుకోలేదా? అపోస్తలుడైన పౌలు దేవుడి నుంచి దర్శనాన్ని, దేవుని కృపను పొందుకోలేదా? ఆయన పాపం క్షమించబడలేదా? ఆయన భక్తి ఆయన చేసుకుంటే పరలోకానికి వెళ్తాడా? మరి ఎందుకనికి తిప్పలు, ఎందుకనికి కష్టాలు? నీ భక్తి నువ్వు చేసుకుంటే నీ ఇంట్లో నువ్వు కూర్చుని, నీ ఇంట్లో నువ్వు ఉండి, నీ వచ్చి నీ ఆరాధన నువ్వు చేసుకుని, నీ పాట నువ్వు పాడుకుని, నీ వాక్యం నువ్వు విని, నీ దాన్ని నువ్వు పోతే నువ్వు పరలోకానికి వెళ్తావా? వెళ్తావు. నా మాలను నేను, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ, నా బ్రతుకు నేను బ్రతుకుతూ, నాకు వచ్చిన ఉద్యోగము, నాకున్న వ్యాపారము, నాకున్న వ్యవసాయము నా మట్టుకు నేను చేసుకుంటూ, నా రక్షణ నేను పొందుకుని, నా పాప క్షమాపణ నేను పొందుకుని, నేను నా మాలను నేను వచ్చిపోతే నేను, నా కుటుంబము నేను పరలోకానికి వెళ్తామా వెళ్ళమా? నా అంతటా నేను కూర్చుంటే నా బ్రతుకు నేను బ్రతకలేనా? మీ అంతటా మీరు కూర్చుంటే, మీ అంతటా మీ పనులు మీరు చేసుకుంటే, మీ అంతటా మీరు బ్రతకలేరా? మీకు పరలోక రాజ్యం లేకుండా పోతుందా? ఎవరు కొంపలో వాళ్ళు కూర్చుంటే, ఎవరు పని వచ్చి వాళ్ళు చూసుకుని వెళ్ళినా మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. నా మట్టుకు నేను వెళ్ళిపోతాను, మీ మట్టుకు మీరు వెళ్ళిపోతారు. కానీ మరి ఎందుకు ఎక్స్ట్రా పని బడ్డని పెట్టుకున్నాం మనం? అందరూ పెట్టుకూడదు అనుకోండి, ధన్యులు అనుకోండి. వాళ్ళు ఒక రకంగా ధన్యులు ఏ గొడవ ఉండదు, కానీ ఒక రకంగా దేవుని ఆశీర్వాదాన్ని కూడా కోల్పోతున్నారు వాళ్ళు. పౌలు ఎందుకు పెట్టుకున్నాడు బడ్డను? ఆకాశము నుండి నాకు కలిగిన దర్శనమునకు అవిధేయుడును కాను. దేవుడు నాకు ఈ పని అప్పగించాడు, దేవుడు నాకు ఈ బాధ్యతను అప్పగించాడు, దేవుడు నన్ను వెళ్ళి ప్రజలకు ఈ సువార్త ప్రకటించమన్నాడు. సో దేవుడు నాకు ఇచ్చిన పని కాబట్టి ఎవడేం చేసినా, ఎవడెన్ని అడ్డుకాళ్ళు పెట్టినా, ఎవడెంతగా నన్ను ఆపాలని ప్రయత్నం చేసినా నేను ఆగను.
ఎందుకని? ఒకవేళ ఆగిపోతే ఏమవుతాను ఇప్పుడు నేను? అవిధేయుడు అవుతారు. ఎవరికి అవిధేయుడు అవుతాడు? దేవుడికి అవిధేయుడు అవుతాడు. నువ్వు మనిషికి అవిధేయుడు అయినా పర్వాలేదు, నువ్వు ఎవరికి అవిధేయుడు కాకూడదు? నువ్వు దేవునికి అవిధేయుడు కాకూడదు. ఎందుకనంటే నేను చెప్తున్నాను, ఇందాక ఇన్ని మాటలు అన్నాను, నాకెందుకు ఈ కర్మ అన్నాను. వాస్తవానికి అది కర్మ కాదు. నేనేమనుకున్నాను తెలుసా? నా భాగ్యంగా ఎంచుకున్నాను. ఎందుకు చేస్తున్నాను చెప్పని ఈ పని? ఎందుకు చేస్తున్నాను తెలుసా? నాకు కూడా దేవుడు ఆ దర్శనాన్ని, అదే దర్శనాన్ని నాకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దిక్కు మొక్కు లేని నా జీవితంలో, సావు బ్రతుకుల్లో బ్రతుకుతానో చస్తానో తెలియకుండా పరుగులెడుతున్న తరుణంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎక్కడ నిలబడాలో తెలియక, నేను ఉండాల్సిన ప్లేస్ లేక, ఇల్లు వదిలి, ఇల్లు లేక, ఎక్కడ నిలబడాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఉన్న ఇల్లు వదిలిపెట్టి ఇంకో చోటకి వెళ్ళడానికి స్థానం లేక ఒక హోటల్ గదిలో కూర్చుని సంఘర్షణలో నా బ్రతుకేంటి నాయనా, నా జీవితం ఏంటి నాయనా, నేనేమైపోవాలి నాయనా అని చెప్పి అనుకుంటున్నప్పుడు ఆ రాత్రి దేవుడు నాకు ఇచ్చిన దర్శనానికి అవిధేయుని కాదు గనకే ఎవరు ఎన్ని నిందలు వేసినా, ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా, ఎవరేం మాట్లాడినా సరే ఆ దేవుడు నాకు ఆ రోజు ఇచ్చిన దర్శనానికి అవిధేయుడు కాదు కాబట్టి నేను ముందుకెళ్ళిపోతా ఉంటాను. నేను మనుషులు నన్ను ఆపజాలరు. దేవుని నిజమైన దర్శనాన్ని పొందుకుని ఉంటే, దేవుని పరిచర్య నీవు చేయడం నీకు ధన్యత అనుకుంటే, దేవుని పరిచర్య నీ భాగ్యం అనుకుంటే, దేవుడు అప్పగించిన పనిని నేను విడిచిపెట్టను. అదే అంటున్నాడు, వీళ్ళందరూ ఇంత నా మీద నేరం మోపుతున్న ఈ సభంతా నువ్వు నన్ను శిక్షించు అగ్రిపరాజా, నువ్వు నన్ను ఏదైనా చేసేయి, ఏం చేసినా సరే నేను మాత్రం ఆ రోజు ఏమైందంటే, కాబట్టి అగ్రిపరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుడును కాక, మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోని యూదయ దేశమంతను, తరువాత అన్యజనులకు వారు మారు మనసు పొంది దేవునితో తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటునే. ఈ హేతు చేత యూదులు దేవాలయాన్ని పట్టుకుని చంపుటకు ప్రయత్నం చేసిరి. ఆయనను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడగుడు చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలు మోసే ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పగా అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటుని. అతడు ఎలాగో సమాధానం చెప్పుకుంటుండగా పౌలా నీవు వెర్రివాడవు, అతి విద్య వల్ల నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దంతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లా, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. ఈ మాటలని చెప్పేసరికి అక్కడ ఎవరికో కోపం వచ్చింది. ఎందుకంటే దేవుని మాటలు, ఇక్కడ పౌలు చెప్పేటువంటి మాటలను ఇలా మాట్లాడుతున్నప్పుడు అక్కడ పౌలుని నిందించాలని చెప్పి మాట్లాడుతున్న ఈ మాటలను చూసినప్పుడు అంటాడు, నీవు వెర్రివాడు, నీకు జ్ఞానం ఎక్కువైపోయిందని చెప్పి అంటున్నప్పుడు అని అన్నాడు, నేను వెర్రివాడిని కాదు, సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగురు కనుక అతను ఎదుట నేను ధైర్యంగా, ఇక్కడ అన్ని మాటలు చూసి చాలా వివేకంగా మాట్లాడతాడు. ఇవన్నీ రాజ్యానికి తెలుసు కదా, ఇవన్నీ మాట్లాడుతుంటాడు. ఆ తర్వాత అగ్రిపరాజా తమ ప్రవక్తలు, అక్కడ అంటాడు, అగ్రిపరాజా తమ ప్రవక్తలు నమ్ముచున్నారా నేను ఎరుగుదును అంటే అగ్రిపరాజునని మళ్ళీ ప్రవక్తలు చెప్పిన మాటలు అన్నీ ఇక్కడ మీకు రెఫరెన్స్ చూపించిన టైం సరిపోవట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ముందుగానే తిరిగి లేస్తాడని చెప్పి అంతకుముందు యెషయా భక్తుడు, లేకపోతే అలాగే ఇర్మియా భక్తుడు వీళ్ళందరూ ముందు చెప్పారు. ఆ మాటలన్నీ జ్ఞాపకం చేస్తూ, మీరు ప్రవక్తలు చెప్పిన మాటలు మీరు నమ్ముతారు కదా రాజుగారు, మీరు నమ్ముతారని నాకు తెలుసు అనుకోండి అంటే ఆయన ఒప్పింపు చేస్తున్నట్టు ఇక్కడ అంటాడు. అప్పుడు అంటాడు, నమ్ముచున్నాను నేను ఎరుగుతున్నాను అనగానే అప్పుడు అగ్రిప్ప అంటాడు, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయి చూచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభంగానో దుర్లభంగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట విని వారందరూ నీ బంధకములు తప్ప నా వల్లే ఉన్నట్లు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్. అద్భుతమైనటువంటి మాట అండి ఇది. అంటున్నాడు, ఇంత సులభంగా నన్ను మార్చేస్తావా అంటున్నాడు. చివరికి టార్గెట్ ఎక్కడ పెట్టాడు తెలుసా పౌలు? ప్రజలందరూ మానేసి టోటల్గా రాజుగారికే పెట్టాడు. ఆయన్నే ముందు మార్చేద్దామని చెప్పేసి ఆయన వైపు తన టార్గెట్ పెట్టి రాజుగారినే ఏకంగా మార్చేద్దామని చూశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, ఈ కంగారు పుట్టేసింది, బాబు నన్ను ఒప్పించేసేలాగా ఉన్నావు నువ్వు నన్ను అని చెప్పి అని అన్నప్పుడు అన్నాడు, ఏదో కష్టం సులభంగానో దుర్లభంగానో కష్టంతో ఏదో రకంగా సరే మీరు ఒక్కళ్ళే కాదు రాజా, ఇక్కడ ఉన్న వారందరూ కూడా ప్రభువుని తెలుసుకోవాలని అక్కడ ఒక అద్భుతమైన మాట వాడతారు చూసారా. ఈ బంధకములు తప్ప నేను ఎలా ఉన్నానో, ఈ బంధకములు తప్ప నా వలే ఉండినట్లు దేవుడు అనుగ్రహించుగాక. ఈ బంధకములు తప్ప నా వలనే ఉండునట్లు దేవుడు మీకు అనుగ్రహించునుగాక.
నాకు ఇప్పుడు బంధకాలు ఉన్నాయి, నేను ఏ శ్రమలు అయితే అనుభవిస్తున్నానో ఇవి మీకు కలగకుండా మిగతావన్నీ సేమ్ టు సేమ్ నేను ఎలా కొన్నాను, దేవుడు మీకు అలాంటి కృపను ఇచ్చునుగాక. ఇప్పుడు నేను కూడా అనాలి, నేను పడే నిందలు కాకుండా మిగతావన్నీ మీకు దొరుకునుగాక. అబ్బా ఆమేన్. అదేంటి పాస్టర్ గారు అనలేదు, ఆమేన్ అంటున్నారు. అయ్యో పాస్టర్ గారు మీకు కూడా బంధకాలు ఎందుకండి, మీకు కూడా బంధకాలు లేకుండా మాలాకుండా ఉన్నట్లేదు, ఆమేన్ అంటున్నారు. పోన్లే ఆమేన్, సంతోషం. నేను ఓర్చుకోగలిగినటువంటి దేవుడు ఆ కృపను నాకు ఎలాగిస్తాడు. నాకు ఎన్ని బంధకాలు వచ్చినా, ఎన్ని మాటలన్నా, ఎన్ని నిందలన్నా, నా వెనకాలతో దౌర్భాగ్యంగా మాట్లాడినా, ప్రతి విషయం నాకు తెలిసినా నేను దాన్ని అన్నట్టు కూడా నేను దాన్ని ఇదిగా తీసుకోండి. పౌలు మనసు అది ఏంటంటే, నాకున్న బంధకాలు తప్ప మిగతా అన్నిట్లో నావలే ఉందరు. ఏముంది పౌలికి పోడి, పెద్ద జమీందారు అని చెప్పేసి నావలే ఉందరు కాక అన్నాడు. ఏముంది దీనికి, తినడానికి తినలేక డేరాలు కుట్టుకునేవాడు. బంధకాలు తప్ప మిగతా అన్ని విషయాలు నావలే ఉందరు కాకంటే ఎందుకు ఆమె అన్నారు, అర్థమైంది. పాస్టర్ గారికి కారు ఉంది, పొలం ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి పౌలు గారికి ఏమి లేవుగా పాపం. మరి నేను కూడా పౌలు గారిలాగా ఉండి అప్పుడు సరే నవ్వుతాకంటున్నాను. పౌలు గారికి ఏముంది చెప్పండి. ఇప్పుడు నాకు కారు ఉన్నా, కోటు ఉన్నా, లోపల నలిగిపోతూ ఉన్నాను, ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉన్నాను లోపల. నేను చెమటలు కారిపోతున్నాయి లోపల. ఇంట్లో ఏసీ ఉన్నా నిద్రొత్తలేదు 1 గంట దాకా, పరుపు ఉన్నా నిద్రడతలేదు నాకు. కానీ పౌలు గారు డేరాలో పడుకుని నిద్రపోయేవాడు శుభ్రంగా. ఎవరి జీవితం బాగుంది? పౌలు గారి జీవితమే బాగుంది. పౌలు గారికి ఏముందో చెప్పనా, నాకు ఇది ఉంది, నాకు ఇది లేదు అనే చీకు చింత లేదు ఆయనకి. ఆయన అంటాడు శ్రమలో ఉండి కూడా, ఆయన అంటాడు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. ఈ మాట ఎక్కడి నుంచి చెప్పాడు తెలుసా మీకు? ఫిలిప్పీ 4:4. రైట్. ఆ ఫిలిప్పీ 4:4 ఎక్కడి నుంచి చెప్పాడు? రైట్. అపోస్తలుడైన పౌలు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు చెరసాలలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, దెబ్బలు తింటూ ఉన్నాడు, బంధకాల మధ్యలో బంధించబడుతూ ఉండి చెరసాలలో ఉండి అంటున్నాడు ఆనందించండి అని బయట ఉన్న ప్రజలకు చెప్తా ఉన్నాడు. ఫిలిప్పీ ఏపీసీ సంఘాలకి వీళ్ళకి చెప్తున్న చరపత్రికలు రాస్తూ ఈ మాట మాట్లాడుతూ జైల్లో ఉండి, పరుపు మీద ఉండి చెప్పలా, బంగ్లాలో ఉండి చెప్పలా, ప్యాలెస్లో ఉండి చెప్పలా, కడుపు నిండి చెప్పలా, కడుపు కాలుతూ ఈపి మండుతూ నిద్ర లేకుండా ఉండి కష్టాన్ని అనుభవిస్తూ అంటున్నాడు ఆనందించండి. ప్రైజ్ ది లార్డ్. పౌలు దగ్గర ఉన్న ఆస్తి అది. ఏంటి ఆస్తి? సమస్యల్లో కూడా ఆనందించగలిగే కృపను పొందుకున్నవాడిదే పౌలు. అది మనకు కావాలి. ఎవరు నిజమైన ఆస్తిపరుడు చెప్పండి? ఎవరు నిజమైన కోటీశ్వరుడు చెప్పండి? తృప్తి కలిగిన వాడిని మించిన కోటీశ్వరుడు లోకంలో లేడు. కోట్లు జేబులో ఉన్నా తృప్తి లేకుండా, సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా బ్రతికే జీవితమే కాదు, దిక్కుమాలిన జీవితం. తృప్తి పరుడుని మించిన ఆస్తిపరుడు లేడు. సో ఇప్పుడు ఎవరు ఆస్తిపరుడు? పౌలు గారా మనమా? పౌలు గారే ఆస్తిపరుడు. నేను ఏదో నవ్వుతా కన్నాను ఇందాకేదో అలాగనుకునేరు కానీ, మనందరికంటే ఎవరు ఆస్తిపరుడు? ఆ మాట పౌలే కాదు, అదే మనసు నీకు కూడా ఉంటే ఈరోజు కష్టంలో కూడా సంతోషించగలిగే, బాధలో కూడా సంతోషించగలిగే, నిందలో కూడా సంతోషించగలిగే, మాటల్లో కూడా సంతోషించగలిగే, దేవుని నిమిత్తం ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని మాటలు వచ్చినా ప్రభు కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని పని కొరకే నేను ఈ మాటలు పడుతున్నాను, నిందలు పడుతున్నాను, నేను దేవుని సేవార్థమై పిలువబడ్డాను, దేవుడు నాకు బాధ్యతనిచ్చాడు, దేవుడు నాకు దర్శనాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు పిలుపునిచ్చాడు అని నువ్వు నమ్మినట్లయితే ఏ విషయానికి దేనికి కూడా నీవు అవిధేయుడు కాకుండా దేవుడు అప్పగించిన పనిని చేసుకుంటూ వెళ్ళిపోవడమే అదే మన పని అయి ఉందని, అదే దేవుడు అంటున్న అపోస్తలుడైన పౌలు, ఆ ఆకాశం నందు కలిగిన దర్శనం నేను అవిధేయుడును కాను.